మార్నింగ్ అండి. కాంట్రాక్టుల విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు రాష్ట్ర వ్యాప్తంగా 11,500 మంది ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర వైద్య విధాన పరిషత్ మరియు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, నేషనల్ హెల్త్ మిషన్లో కూడా పనిచేస్తున్న వాళ్ళందరి సంఖ్య కూడా 11,500 మంది అండి. మేము ఆల్రెడీ సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా అందులో వర్క్ చేస్తున్నామండి. పోయిన కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కూడా మేము ఆడపిల్లలందరూ కూడా ప్రాణాలు తెగించి కిట్లు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి పిల్లలను కూడా వదిలిపెట్టేసి ఆ కిట్లు వేసుకునేటప్పుడు ఆ సబ్కేషన్కి చాలామంది ప్రెగ్నెన్సీలు కూడా పోగొట్టుకొని గాలి తగిలితే చచ్చిపోతారేమన్న టైంలో కూడా వాళ్ళందరూ సేవలు అందించడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం జరిగిందంటే, మీకు న్యాయం చేస్తాం, మీ ప్రాణాలు తెగించి సర్వీస్ చేయండి, మీ ఫ్యామిలీస్ని నేను ఆదుకుంటాను, మీ ఫ్యామిలీస్ని నేను అండగా ఉంటానని చెప్పారు. కానీ ఆఖరి నిమిషం వరకు కూడా మేము అందరం వెయిట్ చేసామండి, మాకు ఏదైనా న్యాయం చేయకపోతారా గవర్నమెంట్ అని చెప్పేసి. బట్ ఆఖరిని మాకు న్యాయం చేయకపోగా అన్యాయం ఏ రకమైన దుర్మార్గమైన వ్యవస్థ నడుపుతున్నారంటే అండి, ఆయన ఏఎన్ఎంస్ అంటే మన ఎంపీహెచ్డబ్ల్యూ మేల్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా సచివాలయం అని స్టార్ట్ చేసి ఎక్కువ మందిని రిక్రూట్ చేసేసి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా స్టాఫ్ నర్సులు ఉద్యోగాలు ఇచ్చే దుర్మార్గమైన ఆలోచనలు అయితే ఆయన తీసుకోవడం జరిగిందండి. బట్ ఈ గవర్నమెంట్లో కూడా ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కొంతమంది అధికారులు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, వాళ్ళని వెంటనే ఆపాలి. 11,500 మంది ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసినంత వరకు కూడా మినిమం గ్రాస్ శాలరీ అంటే రెగ్యులర్ స్టాఫ్ నర్సులు ఎవరైతే తీసుకుంటున్నారో శాలరీ 100% గ్రాస్ శాలరీ అంటే హెచ్ఆర్ఏ డిఏతో కూడిన శాలరీ అయితే ఇవ్వాలి. కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులందరికీ ప్రభుత్వం 50 లక్షల బీమా కల్పించాలి. ఎందుకంటే ఎవరైనా చనిపోయినా లేకపోతే వేరే యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డున పడిపోతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా 50 లక్షల బీమా కల్పించాలి. ప్రైమరీ అండ్ సెకండరీలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు అందరూ కూడా 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. అదే రకంగా ఒక స్టాఫ్ నర్స్ డే ఆఫ్ కానీ సీఎల్ కానీ పెడితే ఇంకో స్టాఫ్ నర్స్ 12 గంటలు 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఒక రకంగా దానివల్ల పేషెంట్ కూడా చాలా నష్టపడతారు. స్ట్రైన్ అయ్యి డ్యూటీ చేయడం కష్టం కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్లో 5 స్టాఫ్ నర్సులు నియమించాలి. మరియు ఇప్పుడు ఎవరైతే వేఎన్ఎంలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు వాళ్ళ ప్రమోషన్స్ ఇప్పించాలి తప్ప మా స్టాఫ్ నర్సు ఉద్యోగాలు అయితే వాళ్ళకి ఇవ్వకూడదని మేము గవర్నమెంట్ కోరడం జరుగుతుందండి. ఏదైతే దుర్మార్గమైన చర్యగా ప్రీవియస్ గవర్నమెంట్లో ఉందో వెంటనే ఆ దుర్మార్గమైన చర్యని వెంటనే ఆఫ్ చేసి వాళ్ళ పొజిషన్ తగ్గట్టు వాళ్ళు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము ఎవరికి కూడా ఏఎన్ఎంస్ కూడా మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ వ్యతిరేక కానీ ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు. ఏదైతే ఏఎన్ఎంస్కి స్టాఫ్ నర్స్కి ఇచ్చే ప్రాపర్ చర్య మీద మేము ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగిందండి. కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే కోర్టు ఆర్డర్ దగ్గర నుంచి కూడా ఆ రోజు గవర్నమెంట్ అయితే ప్రొసీడింగ్ ముందుకెళ్ళడం జరుగుతుందండి. కోర్టులో వాళ్ళకి పని మాత్రం నేర్పించుకుంటున్నాం, స్కిల్ డెవలప్మెంట్లో భాగంగానే పిటిషన్ కౌంట్ దాఖలు చేశారు అప్పుడు అధికారులు. బట్ ఆ కార్యక్రమాన్ని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. మరియు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరికీ కూడా ఎక్కడెక్కడో విలేజ్ల నుంచి సిటీలోకి వచ్చి ఆ ఇస్తున్న 38,000 జీతంలో హౌస్ రెంట్లు తర్వాత మిగతా ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయండి. సో వాళ్ళకి విలేజ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పరస్పర అంగీకార బదిలీలు అంటే అక్కడున్న వాళ్ళు కూడా చాలామంది సిటీకి రావడానికి, సిటీలో ఉన్న వాళ్ళు కూడా ప్రైమరీ హెల్త్కి వెళ్ళడానికి కూడా పరస్పర అంగీకార బదిలీలు కూడా తెలిస్తే కొంచెం మాకు వెసులుబాటు ఖర్చుల విధంగా ఫైనాన్షియల్గా వెసులుబాటు కల్పించినట్టు అవుతుందని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక మా నర్సింగ్ వ్యవస్థకి మరియు మాకు కూడా అన్యాయం చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చర్య తీసుకొని మాకు అందరికీ న్యాయం చేసి మా బతుకులకి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఒక భరోసా, మేము ఉన్నాం, మీ వెనక మీ పేషెంట్కి సేవ చేయండి అని చెప్పి మాకు ఒక భరోసా కల్పిస్తే మేము ఇంకా ముందుకెళ్ళి పేషెంట్కి సేవ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కూడా మేము మంచి పేరు తీసుకొస్తామని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము గత 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అలాగే 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 11,500 మంది స్టాఫ్ నర్సెస్ ఉన్నారండి. సో మేమందరం కూడా గత ప్రభుత్వంలో మా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి కానీ మేము ఎంతో ఆశతో ఎదురు చూసాము. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా ఆయన హామీ ఇచ్చారు, రెగ్యులర్ చేస్తాం అలాగే కాంట్రాక్ట్లో ఉన్నది. కానీ ఆయన దిగిపోయేంత వరకు, ఆయన ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఏ రకంగా కూడా మా మీద మరి ఏ రకమైనటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండానే ఆయన ఓడిపోవడం అనేది జరిగింది. సో ఆ ప్రభుత్వంలో మేము నష్టపోయాం. రెగ్యులర్ అవుతామని ఎదురు చూసాం కానీ నష్టపోయాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్లో మేము
రెగ్యులర్ అవుతామని ఆశతో ఎదురు చూస్తున్నాం అనమాట. అలాగే మేము గత ప్రభుత్వంలోనే రెగ్యులర్ అయ్యేంత వరకు కనీసం మాకు సమాన పనికి సమాన వేతనం అంటే 100% గ్రాస్ శాలరీ హెచ్ఆర్ఏ డిఏ హెచ్ఆర్ఏతో కలిపి మనకి 100% గ్రాస్ శాలరీ ఇవ్వమని కూడా మేము అడిగాం. ఆ ప్రభుత్వం చేయలేకపోయారు. మరి ఈ ప్రభుత్వమైనా మేము చేయాలని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం అనమాట. సో మేము అది కాకుండా మా క్వాలిఫికేషన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, అలాగే బీఎస్సీ నర్సింగ్, అలాగే ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా పేషెంట్స్కి 24 hours అవైలబుల్గా ఉండి ఎంతో సేవలు చేస్తూ ఉన్నాం. కోవిడ్ టైంలో కూడా ఎంతో ప్రాణాలను మేము ప్రాణంగా పెట్టి మా పేషెంట్స్కి ఐసీయూలోని వార్డుల్లోని అన్ని రకాలుగా మేము పేషెంట్కి అత్యంత దగ్గరలో ఉండి సేవలు అందించిన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే మేమే ఎక్కువగా అన్ని కేటగిరీస్ కంటే. సో ప్రాణాలని పణంగా పెట్టి కూడా మేము చేసామంటే కారణం ఏంటంటే మా జీవితాలు ఎలాగైనా గవర్నమెంట్ మాకు బాగు చేసి మాకు జీవితాన్ని నిలబెట్టే విధంగా రెగ్యులర్ చేస్తారని ఆశతోనే మేము చేసాం. కానీ మేము మోసపోయాం. సో ఈ ప్రభుత్వంలోనే సరే దయచేసి మేము చేసిన ఆ సేవలు గుర్తించి మాకు రెగ్యులర్ చేయాలని మేము ఆశతో అడుగుతూ ఉన్నాం. దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీపీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా యొక్క సమస్యను గ్రహించి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మా పోస్టులన్నీ కూడా ఏఎన్ఎంస్కి మరి ఇవ్వాలని లాస్ట్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. సో అది ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ రకమైన క్వాలిఫికేషన్ లేనటువంటి ఏఎన్ఎంని స్టాఫ్ నర్సెస్గా ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్స్ పోస్ట్గా వాళ్ళని రిక్రూట్ చేయడము, ప్రమోషన్ ఇవ్వడం అనేది ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మేము రెగ్యులర్ కాంట్రాక్ట్ వ్యవస్థలో జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్న మాకు రెగ్యులర్ చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులర్ పోస్టుల్లో ఎగ్జిస్టింగ్ వేకెన్సీల్లో మళ్ళీ వాళ్ళు స్టాఫ్ నర్సులకు వేయించుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. సో దయచేసి ఈ యొక్క ప్రక్రియను ఆపాలి. ఏఎన్ఎంస్, జేఎన్ఎం స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు స్టాఫ్ నర్స్ చేసే ప్రక్రియను ఇప్పుడు దయచేసి ఆపాలని మేము కోరుతున్నాం. ఆపి ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరినీ రెగ్యులర్ చేసి ఇకపై స్టాఫ్ నర్స్ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ విధానంలోనే నియమించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.